ప్రేమగా పెట్టాలంటే ఇప్పుడు ఒక వ్యక్తి గురించి ముందు బాగా తెలిస్తేనే ఆయన మీద ప్రేమిస్తాం కదా. ఆయన ఎలాంటి వాడో తెలియకుండా ఊరిని ఎవరిని ప్రేమిస్తారంటే, ఇప్పుడు ఇద్దరు లవర్స్ లవ్ చేస్తున్నారేంటి అంటే అర్థం ఏంటి? ఒకరికొకరు అవగాహన చేసుకుని వారిలో ఉండే గుడ్ క్యారెక్టర్స్ అన్ని తెలుసుకుంటూ ఒకరికొకరు తెలుసుకున్న తర్వాత అప్పుడు దే విల్ ట్రై టు లవ్ ఏంటి కదా. దానికి పరమహంస యోగానందం వారు చెప్తారు, ది మ్యాన్ సిట్నల్ క్వెస్ట్ లోను. అందరూ యోగులు కదా వాళ్ళు మహా అని చెప్పింది. వితౌట్ నాలెడ్జ్ యూ కెనాట్ లవ్, వితౌట్ లవ్ యూ కెనాట్ సరెండర్. సో భగవంతుని శరణాగతి అంటే ఏంటి? ముందు ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమించాలంటే ఆయన గురించి తెలియాలి. ఆయన గురించి తెలియాలంటే వింటే సరిపోదు, వినాలి. ఆయన చేరే విధానం మార్గం కూడా తెలుసుకోవాలి. అది చేసుకుంటే దాన్ని యూ విల్ సరెండర్. అప్పుడు ప్రేమ పుట్టుబడుతుంది. భగవంతుడు అంటే ఏంటంటే ఏమి, మిగతా ప్రేమలు భౌతికం. ఈ భౌతికం ఏంటంటే నాకు పుట్టిన వాళ్ళ ప్రేమ, వాళ్ళపైన ప్రేమ, వాళ్ళకి మన పైన వాళ్ళకి ప్రేమ. ఈ ప్రేమలని భౌతికం ఇది. కానీ అది అవ్యాజ ప్రేమ. భగవంతుడి తొలక ప్రేమ ఏంటంటే అన్కండిషనల్ లవ్. ఆయన మనం ఎంతగా లోపల మదనపడి ఆయన ఇవన్నీ తెలుసుకుని ఎందుకు పెట్టారు ఈ భారతీయ సంస్కృతిలో ఈ పురాణాలు ప్రవచనాలు ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఆ భగవంతుడి గురించి ఒక అవగాహన కావాలి. భగవంతుడి గురించి అవగాహన లేకుండా ఏమిటో భగవంతుడు, లేకపోతే ఏదో గుడ్డెది చేలో పెట్టినట్టు ఏదో పట్టుకుంటాం మనం, ఉత్తినే టైం వేస్ట్ చేసుకుంటాం అంతాను.